మీరు ఎప్పుడైనా గమనించారా? ఇద్దరు వ్యక్తులు ఒకే పని చేస్తారు, ఒకేలా కష్టపడతారు. కానీ ఒకరికి విజయం వెతుక్కుంటూ వస్తుంది, మరొకరు ఎన్ని ఏళ్ళైనా అక్కడే ఉంటారు. దీనిని మనం అదృష్టం అంటాం. కానీ అసలు అదృష్టం అంటే ఏమిటో మీకు తెలుసా? అది ఆకాశం నుండి ఊడిపడదు, అది మన కర్మల నుండి పడుతుంది. అది ఎలాగో ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో మీ అదృష్టాన్ని మీరే ఎలా సృష్టించుకోవచ్చో నేను చెప్తాను. నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. మీ జీవితంలో పాజిటివ్ మార్పు కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు. ఒకరు రాము, మరొకరు సోము. ఇద్దరికీ ఒకే రకమైన పొలం ఉంది. ఒక ఏడాది ఊహించిన విధంగా పెద్ద కరువు వచ్చింది. వర్షాలు లేవు, పంటలు పండలేదు. సోము, నా రాత ఇంతే, దేవుడు నన్ను మోసం చేశాడు, ఇంక నేను ఏం చేసినా లాభం లేదు అని పొలానికి వెళ్ళడం మానేసి ఇంట్లో కూర్చొని తిట్టుకుంటూ ఉన్నాడు. అతని ఆలోచనలు అంతా నిరాశతో నిండిపోయాయి. రాము, వర్షం రాకపోవచ్చు, కానీ నా ప్రయత్నం నేను చెయ్యాలి అని బావి తవ్వడం మొదలుపెట్టాడు. అందరూ నవ్వారు, కానీ రాము తన పని ఆపలేదు. రోజు కొంచెం నీరు పడినా దానితో చిన్న మొక్కలను కాపాడుకున్నాడు. కొన్ని నెలల తర్వాత హఠాత్తుగా భారీ వర్షం పడింది. రాము పొలం అప్పటికే సిద్ధంగా ఉంది. బావి నిండింది, మొక్కలు పచ్చగా మారాయి. కానీ సోము పొలం అంతా పిచ్చి మొక్కలతో, రాళ్లతో నిండిపోయింది. ఇప్పుడు సోము అంటున్నాడు, రాముకి ఎంత అదృష్టమో చూడు అని. కానీ అక్కడున్నది అదృష్టం కాదు, అది రాము చేసిన నిరంతర కర్మ. అదృష్టం ఎప్పుడు సిద్ధంగా ఉన్న మనసును, కష్టపడే చేతులను మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది. మిత్రులారా, యద్భావం తద్భవతి అన్నట్లే మీ ఆలోచనలు సరిగ్గా ఉండి దానికి మీ కష్టాన్ని జోడిస్తే అదే అదృష్టంగా మారుతుంది. సిద్ధంగా ఉండండి. అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ అది వచ్చినప్పుడు మీరు పనిచేసే స్థితిలో ఉండాలి. నమ్మకం, నాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం మీ మెదడును చురుగ్గా ఉంచుతుంది, కొత్త దారులను చూపిస్తుంది. ఆపకండి. రాము బావి తవ్వినట్లు మీ లక్ష్యం వైపు ప్రతిరోజు ఒక అడుగు వేయండి. మీ జీవితంలో మీరు రాములా మారుతారా లేక సోములా మిగిలిపోతారా? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అదృష్టాన్ని మీరే నిర్మించుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.